కర్ణుని జన్మం మతో నిండినది. కుంతిదేవి తన కౌరవ విద్యను పరీక్షించుకునే ప్రయత్నంలో సూర్యదేవుని నుంచి కర్ణుణ్ణి ప్రసాదంగా పొందింది. కానీ అపవిత్రత భయంతో కర్ణుణ్ణి చిన్నప్పుడు గంగలో వదిలేసింది. అతడిని సూతపుత్రుడు రథసారథి కుటుంబంగా పెంచారు. అందుకే అతని వంశపారంపర్యం గురించి ఎవరికీ తెలియదు. అధికారి అయినా అవమానం భరించిన కర్ణుడు. బాల్యం నుంచే కర్ణుడు అద్భుతమైన యోధుడు. ధనుర్విద్యలో దుర్వినియోగమైన ప్రతిభను పొందాడు. కానీ ఆయన సామాజిక స్థానం సూతపుత్రుడు కారణంగా క్షత్రియ వర్గం అతడిని తక్కువగా చూసింది. గురుపథంలో అవమానం. కర్ణుడు ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందదలుచుకున్నాడు. కానీ ద్రోణుడు కేవలం క్షత్రియులు బ్రాహ్మణులకే శిక్షణ ఇస్తానని సూతపుత్రుడిని తిరస్కరించాడు. అందువల్ల కర్ణుడు మాయగా బ్రాహ్మణుని వేషం ధరించి పరశురాముని వద్ద శిక్షణ పొందాడు. చివరికి పరశురామునికి నిజం తెలిసినప్పుడు కూడా అతడిని శపించాడు. అత్యంత అవసర సమయంలో నీ విద్యను మరిచిపోతావు అని. రంగస్థల అవమానం. కురుక్షేత్రపు సభలో ద్రోణు అర్జునుడు లాంటి క్షత్రియులు అహంభావంగా కర్ణుని క్షత్రియుడి హక్కుల్లేని వాడిగా అభివర్ణించారు. అతడు అర్జునునికి సమానమైన వీరుడన్నా అతడి జన్మ ఆధారంగా హేళన చేశారు. ద్రౌపది స్వయంవరంలో అవమానం. స్వయంవరానికి వచ్చినప్పుడు ద్రౌపది సూటిగా చెప్పింది, నేను సూతపుత్రుడిని పెలుచుకోవడం లేదు అని. ఇది కర్ణుని గుండెని ముక్కరు చేసింది. దుర్యోధనుని స్నేహం. క్షత్రియులు కర్ణుణ్ణి తిరస్కరించిన సమయంలో దుర్యోధనుడు అతడిలోని ప్రతిభను గుర్తించి అతడికి అంగదేశ రాజు పదవిని ఇచ్చి అతడిని రాజరిక హక్కులవంతునిగా చేశాడు. అందువల్ల కర్ణుడు జీవితాంతం దుర్యోధనుని పక్షాన నిలిచాడు. ఇది అతని మరణానికి దారితీసిన కారణాల్లో ఒకటి. సామాజిక అవమానం వల్ల కర్ణుడు లోపల ఆత్మగౌరవ బాధతో కుండపోత ఎమోషన్స్తో తాడాడాడు. అతడు ఎప్పుడూ తాను తక్కువవాడినన్న భావనను తొలగించుకోవాలనుకున్నాడు. చివరికి నిజమైన తన క్షత్రియ మూలం బయటపడినప్పటికీ కుంతి నిజం చెప్పినప్పుడు అతడు తన మిత్రుని దుర్యోధనుని విశ్వాసం కోల్పోక ధర్మానికి వ్యతిరేకంగా పాండవులకు ఎదురుపడ్డాడు. కర్ణుడు సామాజిక అవమానానికి గురైనాడు. అతని జన్మ రహస్యము, వర్ణ వ్యవస్థ వక్రీకరణ కూడా అతని జీవితాన్ని శాపించాయి. అతని గొప్పతనం అభినందించకుండా వంశపరమైన కారణాలతో తిరస్కరించారు. అయినా కూడా అతడు తల వంచకుండా తన గౌరవం కోసం పోరాడాడు. అదే అతని నిజమైన మహాత్మ్యం.